నీట్ 2025లో రిజల్ట్ మీరు అనుకున్నంత రాలేదా? ఫ్రస్ట్రేషన్తో టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారా? అక్టోబర్ నుండి రీసెట్ బటన్ ప్రెస్ చేయండి. ఈ మంత్ నుండి స్టార్ట్ అయితే మీకు 7 ఫుల్ మంత్స్ అంటే 210 డేస్ ఆఫ్ సాలిడ్ ప్రిపరేషన్కి టైం దొరుకుతుంది. ర్యాంక్స్ ఫ్లిప్ చేయడం కూడా పాసిబుల్. మోస్ట్ డ్రాపర్స్ అక్టోబర్ టు డిసెంబర్లో క్యాజువల్గా రిలాక్స్ అయిపోతారు. మార్చ్ నుండి స్టార్ట్ చేస్తారు. అండ్ రిజల్ట్ ఏమవుతుంది? సేమ్ స్టోరీ రిపీట్ అవుతుంది. మీరు అలా కాకుండా ఇప్పుడే యాక్షన్ స్టార్ట్ చేయండి. ఈ వీడియోలో నేను మంత్ బై మంత్ 7 మంత్ స్ట్రాటజీ బ్రేక్ డౌన్ ఇస్తాను. సిలబస్ ప్లాన్, మాక్ టెస్ట్ టైమింగ్, రివిజన్ సైకిల్స్ అన్నీ క్లియర్గా చెప్తాను. ఎండ్ వరకు చూడండి. మీ నీట్ 2026 సక్సెస్ ప్లాన్ క్లియర్ అయిపోతుంది. హాయ్ ఎవ్రీవన్, నా పేరు శ్రీ రోహిత్. వెల్కమ్ టు నియో మెంతోరా. ఈ వీడియో ఒక సీరియస్ టాపిక్ మీద, నీట్ 2026 డ్రాపర్ స్ట్రాటజీ. ట్రూత్ చెప్పాలంటే డ్రాపర్స్లో ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ సిలబస్ కాదు, బుక్స్ కూడా కాదు, మైండ్ సెట్ అండ్ ప్లానింగ్. ఫస్ట్ అటెంప్ట్ మిస్ అయ్యాక చాలామంది ఎమోషనల్ బ్యాగేజ్తో స్టార్ట్ చేస్తారు. కొన్ని ఓవర్ కాన్ఫిడెన్స్తో సేమ్ మిస్టేక్స్ రిపీట్ చేస్తారు. మరికొన్ని అండర్ కాన్ఫిడెన్స్తో హాఫ్ హార్టెడ్గా ప్రిపేర్ అవుతారు. మీ ప్రీవియస్ అటెంప్ట్లో ఏం తప్పు జరిగిందో ఒక్కసారి అనలైజ్ చేసుకోండి. టైం మేనేజ్మెంట్ వల్ల మిస్ అయిందా? టెస్ట్ సిరీస్కి కన్సిస్టెన్స్ లేకపోవడం వలన? లేదా రివిజన్ ప్యాటర్న్ రాంగ్ అయిందా? ఇవి అనలైజ్ చేసి ఒక క్లారిటీ తీసుకోండి. కానీ మళ్ళీ ప్యానిక్లో పడిపోకండి. అక్టోబర్ నుండి స్టార్ట్ అయితే ఫుల్ 7 మంత్స్ ఉంటాయి. కరెక్ట్ స్ట్రాటజీ పెట్టుకుంటే కట్ ఆఫ్ క్రాస్ చేయడం కాకుండా టాప్ ర్యాంక్స్ కూడా పాసిబుల్. ఈ వీడియో సీరియస్ డ్రాపర్స్ కోసం. క్లారిటీ కావాలి, స్ట్రక్చర్డ్ ప్లాన్ కావాలి అనుకునే వాళ్ళకి ఎండ్ వరకు ఉండండి. నేను మంత్ బై మంత్ ప్లాన్ చెప్తాను, సో దట్ మీ ప్రిపరేషన్ సిస్టమాటిక్గా ఫోకస్డ్గా ఉంటుంది. 7 మంత్ టైమ్ లైన్. అక్టోబర్ టు మే అంటే మనకి ఆల్మోస్ట్ 210 డేస్ టైం ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. బికాస్ 210 డేస్ అంటే ఒక రీసెట్ బటన్ లాగా ఉంటుంది. కొంతమంది 7 మంత్స్ సరిపోవట్లేదని ఫీల్ అవుతారు. బట్ నిజం ఏంటంటే, ఇఫ్ యూ ప్లాన్ ప్రాపర్లీ, దిస్ ఈస్ పర్ఫెక్ట్ డ్యూరేషన్ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ నీట్ ప్రిపరేషన్. ఇట్స్ నాట్ టూ షార్ట్ టు పానిక్ అండ్ నాట్ టూ లాంగ్ టు లూజ్ ఫోకస్. ప్రిపరేషన్కి మనం ఒక మ్యారథాన్ లాగా అప్రోచ్ చేయాలి, స్ప్రింట్ లా కాదు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే, డివైడ్ యువర్ 7 మంత్స్ ఇంటూ 3 క్లియర్ ఫేసెస్. ఫేస్ 1 అక్టోబర్ టు డిసెంబర్, ఫౌండేషన్ రీసెట్ అండ్ ఎన్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్స్ మాస్టరీ. ఫస్ట్ 3 మంత్స్లో మీ బేస్ని రీసెట్ చేయాలి. చాలామంది ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ బేసిక్స్ స్ట్రాంగ్గా లేకపోవడం. సో నౌ బయాలజీ, ఎన్సీఈఆర్టీ లైన్ బై లైన్ రివైజ్ చేయండి. దిస్ ఈస్ 70% ఆఫ్ యువర్ పేపర్. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో ఫార్ములాస్, కాన్సెప్ట్స్ క్లారిఫై చేసుకోవడానికి డెడికేట్ చేయండి. ఈ ఫేస్లో స్పీడ్ కాదు, క్లారిటీ అండ్ గ్రిప్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫేజ్ 2 జనవరి టు మార్చ్, ప్రాక్టీస్ అండ్ అప్లికేషన్ మోడ్. బై దిస్ స్టేజ్ బేసిక్స్ క్లియర్ అయిపోవాలి. ఇక్కడ మెయిన్ ఫోకస్ ప్రాక్టీస్ మీద ఉండాలి. చాప్టర్ వైజ్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అండ్ వీక్లీ మాక్ టెస్ట్ కంపల్సరీ. మిస్టేక్స్ బుక్ మెయింటైన్ చేయండి. ఎవ్రీ రాంగ్ ఆన్సర్ నోట్ చేసి మళ్ళీ రిపీట్ కాకుండా రివిజన్లో ఇంక్లూడ్ చేయాలి. దిస్ ఈస్ హౌ కాన్ఫిడెన్స్ బిల్డ్స్. ఫేజ్ 3 ఏప్రిల్ టు మే, ఫైనల్ ల్యాబ్ అండ్ ఎగ్జామ్ సిమ్యులేషన్. లాస్ట్ 2 మంత్స్లో మీ ఫోకస్ ఎంటైర్లీ ఎగ్జామ్ లైక్ ప్రాక్టీస్ మీద ఉండాలి. ఫుల్ సిలబస్ మాక్ టెస్ట్, వీక్ టాపిక్స్ మైక్రో రివిజన్ అండ్ టైమ్ మేనేజ్మెంట్ డ్రిల్స్. చాలామంది లేట్గా రియలైజ్ అయ్యేది ఏంటంటే, ఎగ్జామ్ టైంలో మైండ్ షార్ప్నెస్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ సబ్జెక్ట్ నాలెడ్జ్. సో ప్రాక్టీస్ ఎగ్జాక్ట్లీ లైక్ నీట్. సో బాడీ క్లాక్ అడాప్ట్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే 7 మంత్స్లో ఫస్ట్ 3 మంత్స్ బేసిక్స్కి డెడికేట్ చేయాలి. నెక్స్ట్ 3 మంత్స్ ప్రాక్టీస్కి అండ్ లాస్ట్ 2 మంత్స్ ఫుల్ ఎగ్జామ్ సిమ్యులేషన్కి. ఈ స్ట్రక్చర్ ఫాలో చేస్తే పానిక్ కాకుండా స్టడీ ప్రోగ్రెస్ చూసుకోవచ్చు. అండ్ మేలో ఎగ్జామ్ హాల్కి ఫుల్ కాన్ఫిడెన్స్తో వెళ్ళొచ్చు. డీటెయిల్డ్ మంత్ బై మంత్ ప్లాన్. ఇప్పుడు నేను స్పెసిఫిక్గా మంత్ బై మంత్ ప్లాన్ ఏం చేయాలో చెప్తాను. జాగ్రత్తగా విని అవసరమైతే నోట్ చేసుకోండి. అక్టోబర్ రీసెట్ అండ్ రిఫ్లెక్షన్. అక్టోబర్ ఈజ్ యువర్ ఫ్రెష్ స్టార్ట్. ఫస్ట్ 2 to 3 వీక్స్లో పాస్ట్ మిస్టేక్స్ అనలైజ్ చేయండి. లాస్ట్ అటెంప్ట్లో బయాలజీలో వీక్ ఏరియాస్ ఏంటి, ఫిజిక్స్లో టైం వేస్ట్ ఎలా అయ్యింది, కెమిస్ట్రీలో ఆర్గానిక్ క్లారిటీ ఉందా లేదా, సెల్ఫ్ అనాలిసిస్ బుక్ మెయింటైన్ చేయాలి. బయాలజీ ఎన్సీఈఆర్టీ 11th క్లాస్ టెక్స్ట్ బుక్ నుండి లైన్ బై లైన్ స్టార్ట్ చేయండి. ఫిజిక్స్లో మెకానిక్స్, కెమిస్ట్రీలో ఫిజికల్ కెమిస్ట్రీ ఫార్ములాస్ రీక్యాప్ చేయండి. టార్గెట్ ఏంటంటే అక్టోబర్ ఎండ్కి బేసిక్స్ క్లారిటీ ప్లస్ డీటెయిల్డ్ 6 hours కన్సిస్టెంట్ రొటీన్ ఎస్టాబ్లిష్ చేయడం. నవంబర్ ఎన్సీఈఆర్టీ మాస్టరీ మోడ్. ఈ మంత్లో బయాలజీ 12th క్లాస్ ఎన్సీఈఆర్టీ స్టార్ట్ చేయండి. నోట్స్ ప్రిపేర్ చేయడమే కాకుండా డయాగ్రామ్స్ హైలైట్ చేయండి. డైరెక్ట్ క్వశ్చన్స్ రావడం కామన్. ఫిజిక్స్లో ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం ఫోకస్ చేయండి. కెమిస్ట్రీలో ఇన్ఆర్గానిక్ పీరియాడిక్ టేబుల్స్ బ్లాక్ రివైజ్ చేయండి. వీక్లీ మినీ టెస్ట్స్ ఆర్ కంపల్సరీ, సో దట్ గ్యాప్స్ ఇమీడియట్గా ఐడెంటిఫై చేయొచ్చు. డిసెంబర్ ఫౌండేషన్ కంప్లీషన్. డిసెంబర్ ఎండ్కి
ఎన్సీఈఆర్టీ కవరేజ్ అంటే 11th + 12th కంప్లీట్ చేయాలి. బయాలజీ సమ్మరీ నోట్స్ రెడీ చేయండి. ఫిజిక్స్లో ఫార్ములాస్ 1 షీట్ ప్రిపేర్ చేయండి. కెమిస్ట్రీలో రియాక్షన్స్ చార్ట్ కూడా క్రియేట్ చేసి పెట్టుకోండి. వీకెండ్స్లో 2 hours మాక్ టెస్ట్ కంపల్సరీగా చేయాలి. డిసెంబర్ ఎండ్కి టార్గెట్ ఏంటంటే ఎంటైర్ సిలబస్ టచ్ చేసిన ఫీలింగ్ ప్లస్ కాన్ఫిడెన్స్ మనకి రావాలి. జాన్యువరి ట్రాన్సిషన్ టు ప్రాక్టీస్. న్యూ ఇయర్తో ఫ్రెష్ మోటివేషన్తో స్టార్ట్ చేయాలి. జాన్యువరిలో చాప్టర్ వైజ్ పీవైక్యూస్ అదే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. అట్లీస్ట్ లాస్ట్ 10 years బయాలజీ పేపర్ స్కాన్ చేయండి. ఫిజిక్స్లో న్యూమరికల్స్ ఎవ్రీడే కంపల్సరీ. కెమిస్ట్రీలో ఆర్గానిక్ రియాక్షన్ మెకానిజమ్స్ రివైజ్ చేయాలి. వీక్లీ మాక్ టెస్ట్ 3 hours స్ట్రిక్ట్ టైమింగ్లో అటెంప్ట్ చేయాలి. మిస్టేక్స్ జర్నల్ మెయింటైన్ చేయడం స్టార్ట్ చేయాలి. ఫెబ్లో మాక్ టెస్ట్ డిసిప్లిన్. బై ఫెబ్ స్ట్రాంగ్ ప్రాక్టీస్ రిథంలో ఉండాలి. ఆల్టర్నేట్ డేస్లో 180 క్వశ్చన్ మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయండి. బయాలజీలో ఫుల్ లెంత్ టెస్ట్ ఫోకస్ చేయాలి. ఫిజిక్స్ కెమిస్ట్రీ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. వీక్ చాప్టర్స్కి మైక్రో రివిజన్ చేసి మిస్టేక్స్ కరెక్ట్ చేయండి. టైం మేనేజ్మెంట్ డ్రిల్స్ చాలా ఇంపార్టెంట్. 3 hours స్టామినా బిల్డ్ చేయాలి. మార్చ్లో పీక్ ప్రాక్టీస్ అండ్ డౌట్ క్లియరెన్స్. మార్చ్లో వీక్లీ ఫుల్ సిలబస్ మాక్ టెస్ట్ ఇస్ కంపల్సరీ. 3 to 4 టెస్ట్స్ అనలైజ్ చేసి రిపీటింగ్ మిస్టేక్స్ ఇమీడియట్గా ఫిక్స్ చేయాలి. కోచింగ్ మెటీరియల్స్ ఆర్ డౌట్ సాల్వింగ్ గ్రూప్స్లో పార్టిసిపేట్ చేయండి. టార్గెట్ ఏంటంటే మార్చ్ ఎండ్కి ఎగ్జామ్ పేపర్ సిమ్యులేట్ చేసిన ఫీలింగ్ రావాలి. ఏప్రిల్ ఫైనల్ ల్యాబ్. ఏప్రిల్లో రివిజన్ ఓన్లీ స్ట్రాటజీ ఫాలో చేయాలి. బయాలజీ ఎన్సీఈఆర్టీ హైలైట్ పాయింట్స్ రివైజ్ చేయండి. ఫిజిక్స్లో ఫార్ములా షీట్స్ డైలీ ఒక్కసారి చదవండి. కెమిస్ట్రీలో ఎన్టీఏ ఫేవరెట్ చాప్టర్స్ లైక్ ఆర్గానిక్ కన్వర్జేషన్స్, కోఆర్డినేషన్ కాంపౌండ్స్ ఇలాంటివన్నీ లాస్ట్ మినిట్ బ్రషప్ చేయండి. ఏప్రిల్లో అట్లీస్ట్ 12 to 15 మాక్ టెస్ట్ ఫుల్ లెంత్ అటెంప్ట్ చేయాలి. మే ఎగ్జామ్ సిమ్యులేషన్ అండ్ కామ్ మైండ్ సెట్. మేలో ఎగ్జామ్ సిమ్యులేషన్ ఫాలో చేయండి. మీకు ఏ టైంలో అయితే ఎగ్జామ్ ఉంటుందో అదే టైంలో మాక్ టెస్ట్ రాయండి. ఆఫ్టర్నూన్ ఫోకస్ అండ్ స్టామినా బిల్డ్ చేయాలి. వీక్ ఏరియాస్కి సెలెక్టివ్ రివిజన్ చేయండి. న్యూ టాపిక్స్ ఏమైనా ఉంటే లాస్ట్ మినిట్ స్టార్ట్ చేయకండి. స్లీప్ సైకిల్ ఫిక్స్ చేయాలి. ఫుడ్ సైకిల్ కూడా చాలా ఇంపార్టెంట్. దాన్ని కూడా కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయండి. లాస్ట్ వీక్లో లైట్ రివిజనే, నో ఓవర్ బర్డెన్. సింపుల్ మంత్ర ఏంటంటే అక్టోబర్ టు డిసెంబర్లో ఫౌండేషన్ స్ట్రాంగ్ చేసుకోవాలి. జనవరి టు మార్చ్లో ప్రాక్టీస్ షార్పెన్ చేయాలి. అండ్ ఏప్రిల్ టు మేలో ఎగ్జామ్ సిమ్యులేషన్ పర్ఫెక్ట్గా చేయాలి. బోనస్ టిప్స్. ఫస్ట్, స్లీప్ అండ్ రొటీన్ డిసిప్లిన్. మోస్ట్ డ్రాపర్స్ ఫెయిల్ నాట్ బికాస్ ఆఫ్ నాలెడ్జ్ గ్యాప్స్ బట్ బికాస్ ఆఫ్ ఇర్రెగ్యులర్ స్లీప్, లేట్ నైట్ అండ్ మిస్సింగ్ స్టడీ అవర్స్. ఇప్పుడు మీ స్లీప్ సైకిల్ని ఫిక్స్ చేసుకోండి. ఎగ్జామ్ టైమింగ్కి బాడీ అడాప్ట్ అయ్యేలాగా. 1 source 1 weapon. కోచింగ్ మెటీరియల్ ప్లస్ ఎన్సీఆర్టీ ఈజ్ ఇనఫ్. మల్టిపుల్ బుక్స్లో కన్ఫ్యూజ్ అవ్వకండి. రిమెంబర్, ఓవర్ మెటీరియల్ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ పర్ఫార్మెన్స్. నెంబర్ 3, డిజిటల్ డీటాక్స్ హార్స్. డైలీ అట్లీస్ట్ 6 to 7 hours మొబైల్ ఫ్రీ స్టడీ జోన్ మెయింటైన్ చేయాలి. వాట్సాప్ గ్రూప్స్ అండ్ యూట్యూబ్ డిస్ట్రాక్షన్స్తో వాల్యుబుల్ టైంని వేస్ట్ చేసుకోకండి. నెంబర్ 4, మిస్టేక్ బుక్ ఈజ్ గోల్డ్. మాక్ టెస్ట్లో తప్పిన క్వశ్చన్స్, రాంగ్ గెస్సెస్, సిల్లీ మిస్టేక్స్ అని ఒక మిస్టేక్ జర్నల్లో నోట్ చేయండి. ఎగ్జామ్ ముందు ఈ బుక్ని రివైజ్ చేయడం ఈజ్ మోర్ వాల్యుబుల్ దెన్ 100 న్యూ చాప్టర్స్. నెంబర్ 5, వీక్లీ రీసెట్. ఎవ్రీ సండే ఈవినింగ్ 30 minutes సెల్ఫ్ రివ్యూ చేసుకోండి. లాస్ట్ వీక్ టార్గెట్ అచీవ్ అయ్యిందా, నెక్స్ట్ వీక్ స్ట్రాటజీ ఏంటి, అండ్ అకార్డింగ్లీ అడ్జస్ట్ అండ్ మూవ్ ఫార్వర్డ్. నెంబర్ 6, హెల్త్ పర్ఫార్మెన్స్. జంక్ ఫుడ్, ఇర్రెగ్యులర్ మీల్స్ ఎగ్జామ్ స్టామినాని డిస్ట్రాయ్ చేస్తాయి. సింపుల్ హోమ్ స్టైల్ డైట్ ఫాలో చేయండి. ప్లస్ లైట్ ఎక్సర్సైజ్ ఆర్ డైలీ వాకింగ్ చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నెంబర్ 7, మెంటల్ గేమ్. డ్రాపర్స్లో ఎక్కువ ప్రెషర్ సెల్ఫ్ డౌట్ వల్ల ఉంటుంది. రిమెంబర్, ఫ్రస్ట్రేషన్ని ఎనర్జీగా మార్చుకోండి. ఈచ్ టెస్ట్, ఈచ్ రివిజన్ ఇస్ ఈక్వల్స్ టు 1 step క్లోజర్ టు క్లియరింగ్ యువర్ నీట్ ఎగ్జామ్. మీరు డ్రాపర్ అని ఫ్రస్ట్రేషన్లో ఉండొచ్చు, కానీ రిమెంబర్, ఒక్క అటెంప్ట్ ఫెయిల్యూర్ అంటే మీ డ్రీమ్ ఎండ్ కాదు. అక్టోబర్ నుంచి కరెక్ట్ ప్లాన్ స్టార్ట్ అయితే 7 monthsలో టోటల్ గేమ్ ఫ్లిప్ చేయొచ్చు. నేను మీకు క్లియర్ స్ట్రక్చర్ ఇచ్చా. ఇప్పుడు మీ సైడ్ నుండి డిసిప్లైన్ అండ్ కన్సిస్టెన్సీ ఉండాలి. మరి గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం అంటే జస్ట్ సిలబస్ కాదు, మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ డైలీ రొటీన్ని విన్ చేయడం. మీరు సీరియస్గా ట్రై చేస్తే నీట్ 2026లో మీ నేమ్ టాపర్ లిస్ట్లో ఉండడానికి ఛాన్స్ ఎక్కువ. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి సో దట్ నెక్స్ట్ స్ట్రాటజీ వీడియో మిస్ అవ్వకుండా ఉండడానికి. అండ్ వన్ లాస్ట్ లైన్, ప్రతిరోజు మీ బుక్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు, ప్రతి మాక్ టెస్ట్ కంప్లీట్ చేస్తున్నప్పుడు అది జస్ట్ ఒక ప్రాక్టీస్లో చూడకండి, అది మీ డాక్టర్ జర్నీకి ఒక స్టెప్ క్లోజర్ అని గుర్తుపెట్టుకోండి. స్మాల్ కన్సిస్టెంట్ స్టెప్స్ బిల్డ్ ద బిగ్గెస్ట్ సక్సెస్ అంటారు. స్టే స్ట్రాంగ్, స్టే ఫోకస్డ్ అండ్ వన్ డే వైట్ కోట్లో ప్రౌడ్గా మిమ్మల్ని మీరు చూసుకోవచ్చు. జై హింద్.